బీసీల పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి వంచారన్నారు. కాంగ్రెస్ నేతలు చంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేక చిత్తశుద్ధి లేక కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది. అబాస్ పాలైపోయింది ఇలా ప్రజాక్షేత్రంలో. వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదు, అది కొత్త నాయకుడు కూడా కాదు. ఆయన 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ, ఒక 50 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇంత పేలవంగా, ఇంత అనాలోచితంగా, ఇంత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే. బీసీలకు మాత్రం ఇవాళ ఓబీసీలుగా ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో అంత రిజర్వేషన్ కల్పించేటువంటి రాజ్యాంగ సవాలు లేదు. కాబట్టి ఈరోజు ఈ 42% ఇవ్వచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరు అయితే వివరించారో ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాం.